హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏప్రిల్ 21. మళ్ళీ మనం పాఠం చెప్పుకోవడానికి సిద్ధమయ్యాం. ఈ పాఠాన్ని మళ్ళీ మననం చేసుకోండి. మోడర్న్ ఆంధ్ర గురించి మనం మాట్లాడుతున్నాం. నిన్న లెసన్లో మోడర్న్ ఆంధ్రాలో వందే మాతరం గురించి మనం చెప్తా ఉన్నాం. వందే మాతరం స్టార్టింగ్ గురించి చెప్పాం. ఆంధ్రప్రదేశ్ జాతీయోద్యమ రాజకీయాల్లో ఎలా పార్టిసిపేట్ చేసిందో ఆ విషయాల గురించి కొన్నిటి గురించి నిన్న వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. చెల్లెమ్మ తమ్ముళ్ళు. బట్ ఈరోజు కూడా మన కోసం దేవుడు రాసి ఇచ్చాడు. ఈ రోజును కూడా మనం ఉపయోగించుకుందాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా పోటీ పరీక్షల ప్రిపరేషన్ పవిత్రమైంది అని మీకు నేను చెప్పాను. పోటీ పరీక్షల ప్రిపరేషన్ పవిత్రమైంది. ఏ విధంగా అయితే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక ముని అరణ్యాల్లో కూర్చొని తపస్సు చేస్తాడో, చలి నుంచి, ఎండ నుంచి, వాన నుంచి తట్టుకుంటూ తను అనుకున్న లక్ష్యాన్ని ఎలాగైతే దేవుడి దర్శనం చేసుకుంటాడో, వరాలు పొందుతాడో, పోటీ పరీక్షల ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే. శస్త్రాస్త్రాలు సిద్ధం చేసుకుని ప్రిపేర్ కావాలి. కాబట్టి మీలో ఈ 4 నెలల నుంచి ఆత్మస్థైర్యాన్ని నేను నింపుతున్నాననే అనుకుంటున్నాను. ఇందులో భాగంగా వందే మాతరం ఉద్యమం టైంలో బిపిన్ చంద్ర పాల్ 1907 ఏప్రిల్లో ఆంధ్రదేశంలో పర్యటించాడు. ఈయన వేదాంతం గురించి మాట్లాడాడు, స్వదేశీ గురించి మాట్లాడాడు, స్వరాజ్యం గురించి మాట్లాడాడు, సంస్కృతి గురించి మాట్లాడాడు. యాక్చువల్లీ ఈ 4 అతివాదుల మోటివ్స్ ఇండియాలో లాల్ బాల్ పాల్ అండ్ అరవింద్ ఘోష్ వాళ్ళ మోటివ్ ఇదే. వేదాంతం అంటే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని భారతీయులకి తెలియజేసి తద్వారా బ్రిటిష్ వాళ్ళని, వాళ్ళ సంస్కృతిని తరిమేయాలన్నది అతివాదుల ప్రధాన ఉద్దేశం. అంటే దే ప్రొటెక్టెడ్ అవర్ కల్చర్. అందువల్లే స్వరాజ్య, స్వదేశీ, వేదాంతం, సంస్కృతి ఈ పదాలన్నీ పరిణామ క్రమంలో వచ్చాయి ఫ్రీడమ్ మూమెంట్లో. అతివాదులు పుట్టించిన దయానంద సరస్వతి చెప్పిన స్వరాజ్య అనే పదం అతివాదులకి వేదమంత్రమైంది. అందువల్ల మీరు గమనించారు లేదు, మొన్నటి వరకు ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఇళ్లలో పుట్టిన అమ్మాయిలకి, జన్మ జరిగిన అమ్మాయిలకి స్వరాజ్యం అని పేరు పెట్టుకునేవాళ్ళు, స్వరాజ్య లక్ష్మి అని పేరు పెట్టుకునేవాళ్ళు, స్వరాజ్యమ్మ అని పేరు పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో స్వరాజ్యమ్మ అని పిలుచుకుంటా ఉంటారు. అది మీకు నాకు కొత్త అనిపించవచ్చు. ఇదేంటి స్వరాజ్యం అంటే అది పేరేమో, ఏదైనా దేవతల పేరేమో అని అనుకుంటాం మనం. నో, జాతీయోద్యమంలో దుమ్ము లేపిన కాన్సెప్ట్ స్వరాజ్యం. ఆ స్వరాజ్యం అమ్మాయిల పేర్లగా మారింది మన దేశంలోనే అంటే అది ఎంత గొప్ప కాన్సెప్టో అర్థం చేసుకోండి. స్త్రీల పేర్లకి చేరింది స్వరాజ్య అనే పదం. స్వరాజ్యమ్మ, స్వరాజ్యలక్ష్మి, స్వరాజ్య భారతమ్మ ఇలాంటి పేర్లు, భారతమ్మ ఇలాంటి పేర్లు, భారతి ఇలాంటి పేర్లు. సరే, అది వేరే కాన్సెప్ట్. ఇప్పుడు మనం బిపిన్ చంద్రపాల్ ముట్నూరి కృష్ణారావు కోరిక మేరకు, కృష్ణాపత్రిక ఆహ్వానం మేరకు రావడానికి ఒప్పుకున్నారు. ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ బెంగాల్లో, వందే మాతరం ఉద్యమ కాలంలో ఆయన బెంగాల్ ఆయన. అయినప్పటికీ కోస్తాంధ్ర ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ఆయన ధైర్యం చేసి ఒప్పుకున్నారు. వారి గురించి, వారి గొప్పతనాల గురించి కృష్ణాపత్రికలో మన ముట్నూరి కృష్ణారావు గారు వ్యాసాల మీద వ్యాసాలు రాసేవాళ్ళు. అవి తీరా ప్రాంత ప్రజలు చదివి చైతన్యవంతులై జాతీయోద్యమంలో దుమకడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మనకి ఈయన బిపిన్ చంద్రపాల్ వచ్చినటువంటి వైజాగ్ వైపు నుంచి వచ్చారు. వైజాగ్ వైపు నుంచి ఆయన వచ్చినటువంటి ప్రతి చోట, ప్రతి ప్లేస్లో జరిగిన అంశాలు పిన్ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్లో అడిగున్నారు, అందువల్ల పిన్ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా విజయనగరంలో ఏం జరిగింది అనేది మెయిన్ పాయింట్. బిపిన్ చంద్రపాల్ 1907 ఏప్రిల్లో తొలి పర్యటన విజయనగరంలో జరిగింది. ఎక్కడ జరిగిందని అడుగుతాడు ఎగ్జామ్లో. విజయనగరంలో జరిగింది. అంటే యాక్చువల్లీ వందే మాతరం ఉద్యమం అతివాదులు చేసిన ఉద్యమం కాబట్టి ఆ రోజు ఆంధ్ర జాతీయోద్యమ రాజకీయాల్లో అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు. అంటే ఈ వందే మాతరం టైంకి గాంధీ గారు లైమ్ లైట్లో ఉన్నారు. ఎక్కడున్నారంటే సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో వచ్చారు మహాత్మా గాంధీ కదా. కాబట్టి అప్పుడు గాంధీ మహాత్ములు లేరు. మంచి పేరు ఎవరిదిరా అంటే తిలక్. తిలక్కి కోపం ఎక్కువ, ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, మళ్ళీ కోపం ఎక్కువ. తిలక్, బాలగంగాధర తిలక్. మహాత్మా గాంధీకి ముందు అంతటి ప్రజాకర్షణ కలిగిన ఏకైక వ్యక్తి బాలగంగాధర తిలక్.
కాబట్టి ఆ తిలక్ గారు ఫుల్ లెంత్ ఫణం, ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి చేసిన ఉద్యమం వందే మాతర ఉద్యమం. ఆ తర్వాత వారు మళ్ళీ హోమ్ రూల్ ఉద్యమం కూడా వెళ్ళారు. అది కోస్తాంధ్రాలో, తెలంగాణలో అన్ని ప్లేసుల్లో బాగా జరిగింది హోమ్ రూల్ ఉద్యమం కూడా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విజయనగరం వచ్చారు. విజయనగరంలో మొదటి పర్యటన జరిగింది 1907లో. ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణాపత్రిక ద్వారా వారిని ఆహ్వానించారు. విజయనగరంలో ఈ స్వదేశీ వీటన్నిటినీ వారు చెప్పారు. స్వదేశీ, వేదాంతం, సంస్కృతి, స్వరాజ్య ఈ ఐడియాలజీస్ గురించి వారు చెప్పారు. స్వదేశీ వస్తువులు వాడాలని ఇవన్నీ చెప్పారు విజయనగరంలో. అలానే బెంగాలీల విభజన అన్యాయంగా కర్జన చేశాడు కనుక మళ్ళీ తిరిగి బెంగాలీలను ఒకచోటికి చేర్చాలని, కలిపేయాలని, దానికి దయచేసి తెలుగు ప్రజల మద్దతు కావాలని కూడా విజయనగరం సమావేశంలో వారు కోరారు బిపిన్ చంద్రపాల్. బెంగాల్ సింహం అంటారు ఆయన్ని. ఆయన బెంగాల్లో కాళికాదేవి ఉత్సవాలు, వీరాష్టమి ఉత్సవాలు చేసి ఆ తర్వాత ఈ మన ఆంధ్ర అండ్ రాయలసీమ పర్యటనలకు బయలుదేరారు. ఎవరు? బిపిన్ చంద్రపాల్. ఈ నేపథ్యంలో బిపిన్ చంద్రపాల్ పర్యటనల నేపథ్యంలో అంటే రాయలసీమకి వచ్చారు అని అంటే మెడ్రాస్ వరకు వచ్చారు, మెడ్రాస్ అంచు వరకు వచ్చారు. ఎవరు? బిపిన్ చంద్రపాల్. తొలి పర్యటన విజయనగరం. మరి ఏంటి విజయనగరం? విజయనగరంలో అంటే ఆయన ఇప్పుడు చెప్పాను నేను. విజయనగరంలో విచిత్రం ఏంటంటే బిపిన్ చంద్రపాల్ మీటింగు ఫెయిల్ అయింది. విజయనగరంలో విచిత్రం ఏంటంటే బిపిన్ చంద్రపాల్ గారి మీటింగు ఫెయిల్ అయింది. వారి మీటింగ్ ఎందుకు ఫెయిల్ అయిందంటే వారు అతివాది, విజయనగరం ఆ రోజుల్లో మితవాదులకి అడ్డా. అయ్యో దేవుడా, ఇలాంటి రాజకీయాలు కూడా ఆ రోజుల్లో దేశ స్వాతంత్ర సాధన కోసం ఉన్నాయా? ఇప్పుడు ఉన్నట్టు ఆ రోజు ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఉన్నాయని అంటే దేశం కోసం వచ్చినప్పుడు అందరూ ఒకటే అయ్యేవాళ్ళు, విధానాలు వచ్చినప్పుడు విభేదించుకునేవాళ్ళు. అవి సైద్ధాంతిక విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు కాదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫెయిల్ అయింది. బిపిన్ చంద్రపాల్ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు. అరే, మొదటి మీటింగే ఫెయిల్ అయిందే, జనాలు బాగా వస్తారు, చైతన్యవంతం చేద్దామని నేను అనుకున్నానే, కానీ ఫెయిల్ అయిందే మొదటి మీటింగు అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు బిపిన్ చంద్రపాల్. అయితే ముట్టూరి కృష్ణారావు గారు బిపిన్ చంద్రపాల్ ఒక మాట చెప్పారు. సార్, మీరు అలా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఈ విజయనగరం మితవాదుల అడ్డా, మితవాదులు ఎక్కువ మంది ఉన్నారు విజయనగరంలో, అందువల్ల వాళ్ళు ప్రజల్ని మీటింగ్కి రానికుండా చేశారు. అందువల్ల మీరేం ఫీల్ అవ్వద్దు సార్, నెక్స్ట్ విశాఖపట్నం ఉంది, అక్కడ జన సముద్రాన్ని చూసి అసలు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పారు ముట్టూరి కృష్ణారావు. అయితే మనం విజయనగరం గురించి మాట్లాడుకుంటున్నాం. విజయనగరం మీటింగు ఫ్లాప్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ రోజుల్లో విజయనగరంలో బలమైన మితవాద నాయకుడు ఉన్నారు. వారి పేరు బయ్యారం వెంకట నరసింహ శర్మ, బివిఎన్ శర్మ. అదేరా మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి అది బాపట్లలో మొదటి మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ అధ్యక్షత వహించారే ఆంధ్ర రాష్ట్ర మహాసభలకి బివిఎన్ శర్మ అని ఉంటుంది, బయ్యారం వెంకట నరసింహ శర్మ. వారు విజయనగరంలో మితవాదులు అడ్డా ఉండడం వల్ల బిపిన్ చంద్రపాల్ తొలి సమావేశం సక్సెస్ కాలేకపోయింది. రెండో కారణం కూడా ఏంటంటే బిపిన్ చంద్రపాల్ బెంగాలీలో ప్రసంగించేవాళ్ళు. వారు బెంగాలీలో ప్రసంగిస్తే మనవాళ్ళకి అర్థమయ్యేది కాదు. మనవాళ్ళకి వేదాంతం అంటే చప్పట్లు కొట్టేవాళ్ళు, స్వదేశీ అంటే చప్పట్లు కొట్టేవాళ్ళు, స్వరాజ్యం అంటే చప్పట్లు కొట్టేవాళ్ళు, సంస్కృతి అంటే డబల్ చప్పట్లు కొట్టేవాళ్ళు. బట్ ఆయన మాట్లాడేది బెంగాలీ కనుక మనవాళ్ళకి అర్థమయ్యేది కాదు. బహుశా అది కూడా ఒక రకంగా బిపిన్ చంద్రపాల్ మీటింగ్ అంతగా సఫలం కాకపోవడానికి కారణమేమో విజయనగరం. నెక్స్ట్ విశాఖపట్నం వచ్చారు. రెండవది వారు వచ్చినటువంటి ప్లేస్ విశాఖపట్నం. గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నం మీటింగ్ సక్సెస్ అయిద్దని ముట్టూరి కృష్ణారావు గారు బాగా అంచనా వేశారు. అయితే ఆ రోజు విశాఖపట్నం జమీందారు మీన్స్ రాయగడ జమీందారు. రాయగడ అని అరకులో వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి ఒరిస్సా బోర్డర్కి వస్తుంది రాయగడ అని. విశాఖపట్నం జమీందారు కాదు, రాయగడ జమీందారు కింద విశాఖపట్నం ఉంది. ఆ రాయగడ జమీందారు భూపతిరాజు వెంకటపతిరాజు. ఆ రోజు రాయగడ అంటే పెద్దగా తెలియదు కనుక విశాఖపట్నం జమీందారు అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున విశాఖపట్నం జమీందారు లేదా రాయగడ జమీందారు భూపతిరాజు వెంకటపతిరాజు వీరున్నారు. వీరు ఆహ్వానం పలికారు, వీరు ఆతిథ్యం ఇచ్చారు విశాఖపట్నంలో బిపిన్ చంద్రపాల్కి విశాఖపట్నంలో ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అంటే అక్కడి రాజా భూపతిరాజు వెంకటపతిరాజు. వారు ఆతిథ్యం ఇచ్చారు. భూపతిరాజు వెంకటపతిరాజు వేరు, ఈయన చాలా ఇంపార్టెంట్. ఈయన ఆతిథ్యం ఇచ్చారు. అయితే ఇక్కడ
బీచ్ ఒడ్డున జరిగిన ఈ స్వదేశీ చెప్పడానికి వచ్చినటువంటి బిపిన్ చంద్రపాల్ సమావేశానికి ఇద్దరు అధ్యక్షత వహించారు. విశాఖపట్నంలో వి జగన్నాథం, ఆ తర్వాత వి పూర్ణయ్య, కొన్ని బుక్స్లో పూర్ణమ్మ అని ఉంది, పూర్ణయ్య, వి జగన్నాథం, వీళ్ళిద్దరూ సభకు అధ్యక్షత వహించారు. వి జగన్నాథం, పూర్ణయ్య వీళ్ళిద్దరూ సభకు అధ్యక్షత వహించారు. ఆతిథ్యం ఇచ్చింది భూపతిరాజు వెంకటపతిరాజు. విశాఖపట్నం మీటింగు బ్రహ్మాండంగా జరిగింది అని అనుకుంటాం, బట్ ఇది కూడా ఫెయిల్ అయింది. విశాఖపట్నం మీటింగ్ కూడా ఫెయిల్ అయింది. అంటే బహుశా విశాఖపట్నంలో కూడా మితవాదులు అడ్డా అయి ఉండొచ్చు, అంత కాకపోయినా. బట్ అయితే విజయనగరం కన్నా ఎక్కువ మంది ప్రజలు వచ్చారు విశాఖపట్నం మీటింగ్. కొద్దిగా వందే మాత్రం యొక్క కాన్సెప్ట్ తెలుగు ప్రజలకి రీచ్ అవుతుంది అని కూడా విశాఖపట్నం మీటింగ్ నాటికి కొద్దిగా రీచ్ అయింది. తెలుగు ప్రజలకి జాతీయోద్యమం అంటే బ్రహ్మాండంగా రీచ్ అయ్యే పరిస్థితులు ముందు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. రైట్. ఆ తర్వాత థర్డ్ కాకినాడ గుర్తుపెట్టుకోవాలి. వీరి యొక్క మూడవది కాకినాడ పర్యటన జరిగింది బిపిన్ చంద్రపాల్. వీటన్నిటిని మీరు మరో కోణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. మరో కోణం అంటే చిన్ను ఏ పట్టణం తర్వాత ఏ పట్టణానికి వచ్చారు వరుస క్రమంలో ఉంచండి అంటే, అందువల్ల విజయనగరం, విశాఖపట్నం, దెన్ కాకినాడ కూడా సీ పోర్ట్ ఉన్న సిసిటిఏ, విశాఖపట్నం సిసిటిఏ. కాకినాడలో బ్రహ్మాండంగా జరుగుతుంది, ప్రజలు బాగా వస్తారు, మంచి చైతన్యం కలిగినటువంటి ప్రాంతం కాకినాడ. కాబట్టి కాకినాడలో ఖచ్చితంగా మీటింగ్ సక్సెస్ అయ్యిందని బిపిన్ చంద్రపాల్ గారికి చెప్పి కాకినాడ తీసుకువెళ్ళారు. బిపిన్ చంద్రపాల్ గారు తెగించేశారు. ఆయన కూడా ఏం తెగించారు అని అంటే, ఎలాగైనా సరే కాకినాడలో ఈ మీటింగ్ సక్సెస్ కావాలి, ఎలాగైనా సరే ప్రజలు ఉర్రూతలూగాలి, ఎలాగైనా సరే ఈ మీటింగ్ని సక్సెస్ చేసి తెలుగు ప్రజల తోడ్పాటు బెంగాలీలకు ఉందని చెప్పబడాలి అని చెప్పి 2.5 గంటలు ప్రసంగించారు కాకినాడలో బిపిన్ చంద్రపాల్. 2.5 గంటలు వేదాంతం, స్వదేశీ, సంస్కృతి, స్వరాజ్య అండ్ వందే మాతర ఉద్యమానికి తోడ్పాటు ఇవ్వండి అని. అయితే ఇక్కడ ఈ సమావేశం కూడా పెద్దగా సక్సెస్ అయినట్టు కనపడాల. కాకినాడ మీటింగ్ కూడా పెద్దగా సక్సెస్ కాల. అయితే కాకినాడ మీటింగ్లో కొంచెం గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వీరికి కాకినాడలో ఆతిథ్యం ఇచ్చిన ఎవరో మనకి ఎక్కడ బుక్స్లో దొరకలేదు కానీ, బట్ కాకినాడలో బిపిన్ చంద్రపాల్ సభకు అధ్యక్షత వహించింది కృతివెంటి పేరరాజు. కాకినాడలో బిపిన్ చంద్రపాల్ మీటింగ్కి అధ్యక్షత వహించింది కృతివెంటి పేర్రాజు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ. కృతివెంటి పేర్రాజు ఎక్కువ సమయం ప్రసంగించారు కాకినాడలో. కృతివెంటి పేర్రాజు అధ్యక్షులు ప్రసంగించింది బిపిన్ చంద్రపాల్ వందే మాతర ఉద్యమంలో భాగంగా కోస్తా ఆంధ్రాని అవేర్నెస్ చేయడం కోసం. కానీ కాకినాడ కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. చైతన్యవంతం అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు, ప్రజల చైతన్యం అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు కాకినాడ తర్వాత రాజమండ్రి వచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, దెన్ చెప్పరా రుక్సానా చెల్లెమ్మ రాజమండ్రి. చెప్పండి గౌతమ్ కుమార్ తమ్ముడు రాజమండ్రి. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజమండ్రి గోదావరి పొంగింది అని చెప్పవచ్చు. అంటే జనాలు పొంగి పొర్లారు. ఫస్ట్ టైం బిపిన్ చంద్రపాల్ సభ సక్సెస్ అయింది రాజమండ్రిలో. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంట్రా నాన్న అని అంటే, రాజమండ్రి అతివాదుల అడ్డా. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రాజమండ్రిలో ఎందుకు బిపిన్ చంద్రపాల్ మీటింగ్ సక్సెస్ అయిందంటే, టంగుటూరి ప్రకాశం గారు కీలక పాత్ర పోషించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఉండే రాజమండ్రిలో, బాలభారతి సంఘం. అది జనాలను లేపుకొని తెచ్చి మీటింగ్ తీసుకొచ్చారు. బళ్ళ మీద తీసుకొచ్చారు, గుర్రాల మీద తీసుకొచ్చారు. జనాల్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి కలిగింది బాలభారతి సంఘం. బాలభారతి సంఘంలో పిల్లలు ఉంటారని కాదు, ప్రకాశం గారు అలా పెట్టారు, యాప్ట్ అవుతుందని. రాజమండ్రి. మూడోది, రాజమండ్రిలో ఆ రోజుల్లో ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్ ఉంది, బ్రిటిష్ వాళ్ళ కాలేజీ. TRINITY, ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్. ఇది ఉపాధ్యాయ ట్రైనింగ్ కాలేజ్. ఆ కాలేజీలో సుమారు 300 మంది పిల్లలు ఉన్నారు.
300 మంది పిల్లలు, అన్ని సీట్లు. ఆ 300 మంది పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, ఆంధ్ర తిలక్ అంటారు వీరిని, ముందు ఆంధ్ర తిలక్ అయిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఈ 300 మంది విద్యార్థుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇదే నేను మీకు ఫస్ట్ చెప్పాను నిన్న వీడియోలో. జాతీయోద్యమ రాజకీయాలలో, జాతీయోద్యమ చైతన్యవంతంలో విద్యార్థులు పాల్గొనడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రిలోనే జరిగింది. ఈ రాజమండ్రిలో దీనికి లీడర్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర తిలక్ వారు కూడా ట్రైనింగ్ కాలేజీలో స్టూడెంట్గా చదువుకుంటున్నారు ఆ రోజు. ఈ పిల్లలందరూ కలిసి, ఈ విద్యార్థులందరూ కలిసి దేశ జాతీయోద్యమానికి తోడ్పాటునివ్వడానికి ప్రజల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీటింగ్లో. రానంటాం కాదు, బట్ ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు ఇవన్నీ ప్రాబ్లం కదా, ఇవన్నీ వీళ్ళు సృష్టించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పైగా రాని వాళ్ళను, రాలేని వాళ్ళను, అనారోగ్యవంతుల్ని, వికలాంగులు ఉన్నటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని మీటింగ్ దగ్గరికి తెచ్చారంట. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి నాయకత్వంలో రాజమండ్రి కళాశాల ట్రినిటీ TRINITY ట్రినిటీ ట్రైనింగ్ కాలేజీ విద్యార్థులు ఇంత దేశ సేవ. ఆ రోజున జాతీయోద్యమ రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనడం అనేది భారతదేశంలోనే మొదటి సంఘటన. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ పర్యటనప్పుడు జరిగింది. ఆ రాజమండ్రి సంఘటన కళాశాల సంఘటన అని కూడా మనం అనవచ్చు. దీని గురించి ముందు చెప్పుకుందాం. ఆ తర్వాత రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ మీటింగ్ సక్సెస్ కావడానికి మరొక ముఖ్యమైన కారణం చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు. వారు భర్తగండము చక్కని పాడియావు, హిందువులు లేక దూడల ఏడ్చుచుండా, గడిసరి గొల్లవారనే తెల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియా గట్టి అని పాడుకుంటూ వెళ్తారు కదా. ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు. వారిని పట్టుకున్నారు మన నాయకులు రఘుడూరు ప్రకాశం లాంటి వారు. సార్ బిపిన్ చంద్రపాల్ మాట్లాడుతున్నారు, విజయనగరం మాట్లాడారు, విశాఖపట్నం మాట్లాడారు, కాకినాడ మాట్లాడారు. వారు బెంగాలీలో మాట్లాడుతున్నారు సార్. బెంగాలీ తెలుగు ప్రజలకు అర్థం కాదు కదా. వాళ్ళు స్వదేశీ వేదాంతం స్వరాజ్యం సంస్కృతి అన్నప్పుడు చప్పట్లు కొడుతున్నారు, తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మీటింగ్లో. ఇలా కాదు, ఎలా మాట్లాడాలి? ఈ మాట్లాడే బిపిన్ చంద్రపాల్ గారు మాట్లాడే బెంగాలీని తెలుగులో అనువదించే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అని వెతికి చిలకమర్తిని అడిగారు. ఎందుకంటే ఆయన ఆ రోజు పోయిట్ కాబట్టి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. వారు అన్నారు, బెంగాలీ నాకు తెలుసు, నేను మాట్లాడతాను, మీరు ఏం చేయమంటారు అంటే ఇట్లా మీటింగ్కి వెళ్ళండి, వారు చెప్పేది ట్రాన్స్లేషన్ చేయండి. ఇక చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు స్టేజీ మీద, పక్కన బిపిన్ చంద్రపాల్ స్టేజీ మీద, ముట్టూరి కృష్ణారావు వెనక నిలబడి ఉన్నారు. ఏ జనాల కోలాహలం, అదేదో అంటారే, పాతాళం పగిలిందా, నేల ఈనిందా, ఆకాశం వంగి చూసిందా, ఇలాంటి రాజకీయ నాయకుల మాటలు ఉంటాయి కొన్ని. ఇంతకన్నా మించిన దేశ భక్తులు ఆ రోజుల్లో పోటెత్తారు. రాజమండ్రి కళకళలాడుతుంది, జనాలతో కిటకిటలాడుతుంది, ఇసుకేస్తే రాలేదు, అంతమంది జనాలు వచ్చారు. ఇక బిపిన్ చంద్రపాల్ ప్రసంగం మొదలేశాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బిపిన్ చంద్రపాల్ ఆయన ప్రసంగిస్తే ఆయన ప్రసంగాన్ని చిలకమర్తి తెలుగులో అనువదిస్తున్నారు. ప్రజలు చిందులు తొక్కుతున్నారు, రెచ్చిపోయి ఆనంద పరవశులై, తట్టుకోలేక ఆనంద పరవశులై చిందులు తొక్కుతున్నారు జనాలు. అయితే బిపిన్ చంద్రపాల్కు చిన్నపాటి డౌట్ వచ్చిందంట, కొంచెం కామెడీగా. ఏంటంటే డౌట్, నేను 2 నిమిషాలు మాట్లాడితే చిలకమర్తి అరగంట మాట్లాడుతున్నాడు ఏంటి, తెలుగులో ఎంత మీనింగ్ ఉంటుందా అని. ముట్టూరి కృష్ణారావు అన్నారట, నిజం తెలుగులో చాలా మీనింగ్ ఉంటుంది, బెంగాలీలో ఒక మాట చెప్తే తెలుగులో గంట సేపు చెప్పొచ్చు, మీనింగ్ ఉంది అని చెప్పారట. ఓకే అని బిపిన్ చంద్రపాల్, చిలకమర్తి వారు బిపిన్ చంద్రపాల్ నోటి నుంచి వచ్చిన పదాలను తెలుగులో పలికిస్తూ ప్రజలను ఉరుతలుగిస్తుంటే బిపిన్ చంద్రపాల్ పదాలే కదా అవి. అందువల్ల వారు కూడా పిచ్చ సంతోషం అయిపోయారు ఆ మీటింగ్లో. రాజమండ్రి మీటింగ్ అయిపోయింది. మీటింగ్ దిగిన తర్వాత నాయకులు అడిగారు చిలకమర్తిని, ఏం చిలకమర్తి, ఇంత గొప్ప బెంగాలీ ఎప్పుడు నేర్చుకున్నావు ఆయన, నిదుంపదేగా భలే మాట్లాడావే బెంగాలీ అని అంటే చిలకమర్తి అన్నారంట, కామెడీగా తీసుకోండి, పక్కకి తీసుకెళ్ళి అన్నారట చిలకమర్తి, సార్ ఒక విషయం చెప్పనా మీకు, నాకేమో బెంగాలీ రాదు, బిపిన్ చంద్రపాల్కి ఏమో తెలుగు రాదు. నాకేమో బెంగాలీ రాదు, బిపిన్ చంద్రపాల్కి తెలుగు రాదు. కాబట్టి ఆయన బెంగాలీలో మాట్లాడతాడు, ఆయన తెలుగు రాదు కాబట్టి నాకు బెంగాలీ రాదు కాబట్టి నేను రెచ్చిపోయి నా యాంగిల్లో, నా కోణంలో నేను చెప్పేశాను సార్ అన్నారట. అది దుంపదేగా ఇట్లా చేసేవి ఏంటంటే, ఏదైతే మనకు అనవసరం, జాతీయోద్యమంలో జనాలు వచ్చారు, నేను చెప్పింది నమ్మరు, ఆయన అన్నది ఆయన చెప్పాడే అనుకుని అనుకుంటారు కదా సార్ అని చెప్పి చిలకమర్తి చమత్కారంగా దిగి వెళ్ళిపోయారట. ఏదేమైనా రాజమండ్రి మీటింగ్ తుక్కుగా సక్సెస్ అయింది, బిపిన్ చంద్రపాల్ గారి మీటింగ్. అయితే మరి రాజమండ్రిలో మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఆ విషయాలు నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను.
వాటిల్లో ఒకటేంటంటే ఈ రాజమండ్రి దానికి అధ్యక్షులు బాగా గుర్తుపెట్టుకోవాలి, కంచుమర్తి రామచంద్రరావు, టంగుటూరి ప్రకాశం పంతులు. ఇలా కూడా అడుగుతున్నాడు రా, పిన్ పాయింట్ బిట్లు అడుగుతున్నాడు రా. టంగుటూరి ప్రకాశం పంతులు, కంచుమర్తి రామచంద్రరావు రాజమండ్రి సభకు అధ్యక్షులు, చెరుసగం అధ్యక్షత వహించారు. కంచుమర్తి రామచంద్రరావు, టంగుటూరి ప్రకాశం. టంగుటూరి ప్రకాశం అంటే ఆ తర్వాత కూడా చాలా ఫేమస్ కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటాం, కంచుమర్తిని గుర్తుపెట్టుకోం. బట్ కంచుమర్తి అడుగుతున్నాడు ఎగ్జామ్లా, అందువల్ల కంచుమర్తి రామచంద్రరావు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వీళ్ళిద్దరూ అధ్యక్షులు రాజమండ్రి సభకు. అయితే మరి రాజమండ్రిలో ఆతిథ్యం ఎవరిచ్చారు అంటే ఉండడానికి కొద్దిగా బిపిన్ చంద్రపాల్కి కొంచెం సౌకర్యాలు కల్పించడానికి రాజమండ్రిలో ఆతిథ్యం ఇచ్చింది మాదెల్ల సారయ్య. మాదెల్ల సారయ్య బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఎక్కడో మూలను ఉంటాయి చిన్న చిన్న బిట్లు. ఇవి అడుగుతున్నప్పుడు మన మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల నేను ఇవన్నీ విజయనగరంలో ఏం జరిగింది, విశాఖపట్నంలో ఏం జరిగింది, కాకినాడలో ఏం జరిగింది, రాజమండ్రిలో ఏం జరిగింది, అలా ఒక్కొక్కటి ఏం జరిగింది అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నా. మాదెల్ల సారయ్య ఆతిథ్యం ఇచ్చారు రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గారికి. వారి సభకు అధ్యక్షత వహించింది టంగుటూరి ప్రకాశం అండ్ కంచుమర్తి రామచంద్రరావు. మరి రాజమండ్రి మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, రాజమండ్రి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే జాతీయ హై స్కూల్ని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో. జాతీయ హై స్కూల్ని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో, బాగా గుర్తుపెట్టుకోవాలి. వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలోని ఏ ప్రాంతంలో జాతీయ హై స్కూల్ ఏర్పడింది, స్వదేశీ హై స్కూల్ ఏర్పడింది, నేషనల్ హై స్కూల్ ఏర్పడింది? రాజమండ్రి ఏర్పాటు చేసింది, ప్రారంభోత్సవం చేసింది, స్థాపించింది 1907లో బిపిన్ చంద్రపాల్, గుర్తుపెట్టుకోవాలి. అలానే రాజమండ్రికి సమీపాన రామచంద్రాపురం కోట ఉంటుంది, ఓ పెద్ద కోట ఉంటుంది, గడి ఉంటుంది. రామచంద్రాపురం మీ అందరికీ తెలుసు, ఈస్ట్ వెస్ట్ పిల్లలు బాగా తెలుసు. ఇంకా రామచంద్రాపురంలో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ వందేమాతర ఉద్యమ కాలంలో రామచంద్రాపురంలో జాతీయ పాఠశాల పెట్టారు. హై స్కూల్ అంటే బహుశా 8, 9, 10తో కలిపేమో, పాఠశాల అంటే 7వ తరగతి వరకేమో. జాతీయ పాఠశాల అంటే రామచంద్రాపురం, జాతీయ హై స్కూల్ అంటే రాజమండ్రి. రామచంద్రాపురంలో కూడా జాతీయ ఏమన్నా పాఠశాల పెట్టారు అంటే బిపిన్ చంద్రపాల్ రామచంద్రాపురం వెళ్ళలేదు, కానీ ఈయన స్ఫూర్తితో అక్కడ కొంతమంది జాతీయ పాఠశాల పెట్టారు. ఎక్కడ? రామచంద్రాపురం. జాతీయ హై స్కూల్ రాజమండ్రి, బిపిన్ చంద్రపాల్. అలానే రాజమండ్రిలో జాతీయ కళాశాల పెట్టాలనుకున్నారు. రాజమండ్రిలో స్వదేశీ కళాశాల పెట్టాలనుకున్నారు. దీనికి కృతివెంటి పేర్రాజు ఆ రోజుల్లో, కృతివెంటి పేర్రాజు ఆ రోజుల్లో బాగా గుర్తుపెట్టుకోండి, 1000 రూపాయలు ఈ రాజమండ్రి కళాశాలకి విరాళం ఇచ్చారు, రాజమండ్రి కళాశాల ఏర్పాటుకి. అలానే మరొక 1000 రూపాయలు సత్యవోలు గున్నేశ్వరరావు గారు విరాళం ఇచ్చారు. సత్యవోలు గున్నేశ్వరరావు గారు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కృతివెంటి పేర్రాజు గారు, సత్యవోలు గున్నేశ్వరరావు గారు, కృతివెంటి పేర్రాజు గారు రాజమండ్రిలో జాతీయ కాలేజీకి, స్వదేశీ కాలేజీకి విరాళాలు ఇచ్చారు, కానీ కాలేజీ నిర్మాణం జరగలేదు. జాతీయ హై స్కూల్ రాజమండ్రి, జాతీయ పాఠశాల రామచంద్రాపురం. అలానే మరి వందేమాతర ఉద్యమ కాలంలో స్వదేశీ అంటున్నారు కదా, కాబట్టి స్వదేశీ స్టోర్స్ని ఏర్పాటు చేసేది ఒక ఉద్యమంలా మొదలైంది. వందేమాతర ఉద్యమ కాలంలో స్వదేశీ స్టోర్స్ ఏర్పాటు చేసేది. కాబట్టి ఆ స్వదేశీ స్టోర్స్ వందేమాతర ఉద్యమ కాలంలో రాజమండ్రిలో ఒకటి ఏర్పాటు చేశారు, దాని పేరు గోదావరి స్వదేశీ స్టోర్. ప్లీజ్ ఇలాంటివి వస్తాయి ఎగ్జామ్స్లా. గోదావరి స్వదేశీ స్టోర్ రాజమండ్రి, పెన్నా స్వదేశీ స్టోర్ నెల్లూరు, దెన్ కృష్ణా స్వదేశీ స్టోర్ విజయవాడ. ఇది టైప్ ఆఫ్ వందేమాతరం మూమెంట్. మరి గోదావరి స్వదేశీ స్టోర్ రాజమండ్రి పర్యటనలో భాగంగా బిపిన్ చంద్రపాల్ ఏర్పాటు చేశారు, మనకు తెలిసిందే. మరి నెల్లూరులో పెన్నా నది ఉంది కనుక పెన్నా స్వదేశీ స్టోర్ ఎవరు ఏర్పాటు చేశారు అని అడగవచ్చు. నెల్లూరు మరి బిపిన్ చంద్రపాల్ వెళ్ళలేదు, ఇందులో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్ళారు, నేను చెప్తాను ఇప్పుడే. బట్ స్వదేశీ స్టోర్లను వచ్చాయి కాబట్టి ఒక చిన్న బాక్స్, ఒక డబ్బా. ఆ డబ్బాలో ఏంటంటే గోదావరి స్వదేశీ స్టోర్ మన బిపిన్ చంద్రపాల్ మిగతా వాళ్ళతో కలిసి, మిగతా అక్కడున్న లోకల్ జాతీయ నాయకులతో కలిసి. పెన్నా స్వదేశీ స్టోర్ నెల్లూరు మహంకాళి శ్రీనివాస శాస్త్రి అనేవారు స్థాపించారు.
పెన్నా స్వదేశీ స్టోర్ మహంకాళి శ్రీనివాస శాస్త్రి స్థాపించారు. పెన్నా స్వదేశీ స్టోర్ మహంకాళి శ్రీనివాస శాస్త్రి స్థాపించారు నెల్లూరు. ఇక విజయవాడలో కృష్ణా స్వదేశీ స్టోర్, కృష్ణానది వెళ్తుంది కాబట్టి చారిత్రాత్మకంగా ఉంటుంది కాబట్టి కృష్ణా స్వదేశీ స్టోర్ని ఏర్పాటు చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి చిన్నలు తమ్ముళ్ళు, పింగళి లక్ష్మీనారాయణ. కొన్ని బుక్స్లో సూర్యనారాయణ అని ఉంది, అది కరెక్ట్ కాదు. పింగళి లక్ష్మీనారాయణ కృష్ణా స్వదేశీ స్టోర్ విజయవాడ, మహంకాళి శ్రీనివాస్ శాస్త్రి పెన్నా స్వదేశీ స్టోర్ నెల్లూరు, గోదావరి స్వదేశీ స్టోర్ రాజమండ్రి, బిపిన్ చంద్ర పాల్. రైట్. మరి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రాజమండ్రి మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ పర్యటన బిపిన్ చంద్ర పాల్ది విజయవాడ జరిగింది. వరుసగా గుర్తుపెట్టుకోండి, విజయనగరం, దెన్ విశాఖపట్నం, దెన్ కాకినాడ, దెన్ రాజమండ్రి, దెన్ నవ్ బాగా గుర్తుపెట్టుకోవాలి విజయవాడ మీటింగ్లో బాగా గుర్తుపెట్టుకోండి చెల్లెమ్మ. విజయవాడ మీటింగ్ ఆ రోజు విజయవాడని మునగాల రాజా పరిపాలిస్తున్నాడు. మునగాల సంస్థానం తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది. మునగాల చాలా ఫేమస్ సంస్థానం. ఈ మునగాల తెలంగాణలోని నల్గొండ మండలం చుట్టుకొని ఉంటుంది. మునగాల చుట్టూత ఎందుకో భౌగోళికంగా మునగాల అలా ఉన్నది. అయితే ఈ మునగాల బ్రిటిష్ ఇండియాలో ఉంది ఆ రోజు. చుట్టూ నల్లగొండ మండలం, మునగాలేమో బ్రిటిష్ ఇండియాలో ఉంది. అదే మద్రాసు రాష్ట్రం కింద ఉంది అటు ఆ పక్కన. ఇక్కడ రకరకాల అంశాలు జరిగినాయి. ఏం జరిగిందంటే మునగాల రాజా ఇంతలా ఉంటాడు, ఫోటోలో కూడా మనిషి ఇంతలా ఉంటాడు. ఇంత లావుని మించిన దాతృత్వ గుణం కలిగిన మనిషి శ్రీమంతుడు మునగాల రాజా. శ్రీమంతుడు అంటే ఉన్న ధనమంతా తిని కడుపు నింపుకొని స్వార్థం చూసుకునేవాడు కాదు. శ్రీమంతుడు అంటే 10 మందికి పంచేవాడు. శ్రీమంతుడురా మునగాల రాజా, 10 మందికి పంచేవాడు. ఆయన ఎంతలా ఉన్నాడో అంత దానం చేశాడు. చేతికి ఎముక లేకుండా దానం చేశాడు. ఆయన దగ్గరే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు దివాన్గా పనిచేశారు కొన్నాళ్ళు ఆయన దగ్గరే. ఆ తర్వాత వారు మచిలీపట్నం నోబుల్ కాలేజీకి ఆచార్యుడిగా వెళ్ళారు కొమర్రాజు వారు. సరే, అది కొమర్రాజు స్టోరీ అనుకోండి. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మునగాల రాజా గారు. ఆయన గొప్ప మంచి మనిషి, దాతృత్వం కలిగిన మనిషి. వీరు అసలు పేరు ఏంటని ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. మునగాల రాజా, బొబ్బిలి రాజా, చల్లపిల్లి రాజా, కాళీపట్నం రాజా, అదేదో పానుగల్లు రాజా, నెల్లూరు దగ్గర అదేదో ఉందిరా సంస్థానం, చంద్రగిరి రాజా, ఇట్లా పేర్లు ఉంటాయి. కానీ అసలు పేరు ఏంటని అడిగాడు. అందరూ రాజా అని పిలుస్తారు మామూలుగా, కానీ అసలు పేరు ఏంటని అడిగారు. అసలు పేరేంటి మునగాల రాజా వారిది అంటే నాయని వెంకట రంగారావు. గుర్తుపెట్టుకోవాలి, నాయని వెంకట రంగారావు. వారు బ్రిటిష్ ఇండియా కింద ఉండేవాళ్ళు. వారు జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. మునగాల రాజా వారు గొప్పవారు. అయితే మునగాల సంస్థానంలో ఉన్న రాజావారు ఈ సైమల్టేనియస్గా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న, ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అప్పుడు నిజాం వ్యతిరేక జాతీయోద్యమంలో పోరాటం చేసి తలదాచుకోవడానికి మునగాల రాజా వద్దకు వెళ్ళేవాళ్ళు. తెలంగాణ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప గొప్ప నాయకులు, అందరూ కాదు కొంతమంది. వారికి చక్కటి ఆశ్రయం ఇచ్చి మునగాల రాజా వారు ఆతిథ్యం ఇచ్చి బేష్ శభాష్ అనిపించుకునేవాళ్ళు. ఎందుకంటే బోర్డర్లో ఉంది కాబట్టి. అందువల్ల నిజాం బ్రిటిష్ వాడు ఫ్రెండ్స్ కాబట్టి నిజాం బ్రిటిష్ వాడు ఒక మాట చెప్పిండంట. ఏం చెప్పిండంటే, నాకు ఇబ్బంది అవుతుందబ్బా, నన్ను వ్యతిరేకించేవాళ్ళు, నా మీద బాంబులు విసిరినవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పరిగెత్తి వెళ్ళి మునగాల్లో దాచుకుంటున్నారు. మునగాల నాది కాదు, నా పోలీస్ అంతానికి లేదు మునగాల్లో. మరి అందువల్ల బ్రిటిష్ వాళ్ళారా, మీతో నేను కలిసి ఉన్నాను రకరకాల కారణాల వల్ల, రకరకాల బిట్లు కాన్సెప్ట్ల వల్ల. అందువల్ల దయచేసి మునగాల మాకు ఇచ్చేయండి అని నిజాం కోరడంతో మునగాల సంస్థానం తర్వాతి కాలాలలో నిజాం సంస్థానం కిందకు వచ్చింది. మునగాల సంస్థానం తర్వాతి కాలాల్లో నిజాం సంస్థానం కిందకు వచ్చింది. దానికి బదులుగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే లింగంగిరి అనే సంస్థానాన్ని, ఆ బోర్డర్లో ఉన్న సంస్థానాన్ని తీసుకున్నారు. లింగంగిరి అక్కడ మీకు వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు ఎక్కువగా దొరికే సారవంతమైన ప్రాంతం, సహజ వనరులు కలిగిన ప్రాంతం.
భూగర్భ సంపద కలిగిన ప్రాంతం లింగంగిరి, దాన్ని తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు మునగాలను నిజాంకి ఇచ్చి. సరే, అది తర్వాత జరిగిన స్టోరీ. మునగాల రాజావారు ఉన్నారు, వారి పేరు నాయని వెంకట రంగారావు గారు. విజయవాడలో మునగాల రాజా బిపిన్ చంద్రపాల్కి ఆతిథ్యం ఇచ్చారు. మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రైట్. అంతేకాకుండా మునగాల రాజా వారికి సేమ్ పీరియడ్లో వారికి 2 కొడుకులు పుట్టారు, కమలలు పుట్టారు, ట్విన్స్ పుట్టారు సేమ్ పీరియడ్లో. వాళ్ళకి నాగి, టోగి అనే పేర్లు పెట్టారు మునగాల రాజా. నాగి ఏంది, టోగి ఏంది, ఏంటి వెరైటీ పేర్లు? ఎస్, వెరైటీ పేర్లే. అసలు మీ అందరికీ తెలుసు, వందే మాతర ఉద్యమం మనోళ్ళు అతివాదులు ధైర్యం చేసి ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేయడానికి కారణం ఒక పెద్ద దేశం రష్యాని చిన్ని దేశం జపాన్ ఓడించింది 1945. జపాన్ ఏమో ఆసియా, రష్యా ఏమో 75% యూరోప్, 25% ఆసియా. రష్యా ఇంత పెద్ద రష్యాని, మీకు తెలుసు ప్రపంచంలో పెద్ద దేశం రష్యా. మ్యాప్లో సగం రష్యానే ఉంటుంది పసుపు రంగులో, చూడండి వరల్డ్ మ్యాప్లో. అంత పెద్ద దేశాన్ని చిన్ని దేశం హోకైడో, హోన్షు, కుయాషు, షికోకు. హోకైడో, హోన్షు, కుయాషు, షికోకు అనే 4 దీవుల సముదాయం జపాన్. ఎడెళ్ళిన జపాన్లో 50 కిలోమీటర్ల సముద్రం వస్తుంది. ఇలాంటి చిన్ని దేశం ఇంత పెద్ద రష్యాను ఓడించింది 1905లో. ఆ దేశం జపాన్. అది ఓడించి మన వైపు చూసి హే అని నవ్వింది. మన వైపు చూసి, మీరు ఇంత పెద్దగా ఉన్నారు, చిన్న దేశం ఇంగ్లాండ్ ఓడించలేరా? నేను ఇంత పెద్ద రష్యాని ఇంత చిన్నగా ఉన్నాను, నేను ఓడించగలిగాను. అందువల్లనే జపాన్ అంటారు ఆసియా చిట్టేలుక, ర్యాట్ ఆఫ్ ఏసియా అంటారు జపాన్. ఆ నిప్పన్, సూర్యుడు అవన్నీ మామూలే. అందువల్ల అది కూడా మన వాళ్ళకి ఒక ఫీలింగ్ అయింది. అందువల్ల అతి పెద్ద దేశం రష్యాని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన 2 జపాన్ ప్రతినిధులు ఉన్నారు, నావికా దళాధిపతులు. వాళ్ళ పేర్లు ఒక ఆయన పేరు నాగి, ఒక ఆయన పేరు టోగి. NAGI నాగి, TOGI టోగి. వీళ్ళిద్దరి పేర్లు మునగాల రాజా తన పుట్టిన బిడ్డలకు పెట్టుకున్నారు. ఎంత గొప్ప దేశభక్తి! 80స్కి 85 వరకు పుట్టిన పిల్లలకి ప్రజలు, మన దేశ ప్రజలు తిలక్ అని, గాంధీ అని, బిపిన్ చంద్ర పాల్ అని, లజపతి రాయ్ అని, భగత్ సింగ్ అని, సుభాష్ చంద్ర బోస్ అని, ఖానతుల్ గఫర్ ఖాన్ అని ఇలా పేర్లు పెట్టుకునేవాళ్ళు. 90s నుంచి ఎలాంటి పేర్లు మారిపోయావో మనవి ఒకసారి గమనించండి. అంటే అప్పటి నుంచి దేశభక్తి తగ్గిందని కాదు, మోడర్న్ పేర్లు వచ్చేసినాయి. ఇక అప్పటి వరకు ప్రతి ఇంట్లో ఒక స్వరాజ్యం ఉండేది, ప్రతి ఇంట్లో ఒక గాంధీ ఉండేవాడు, ప్రతి ఇంట్లో ఒక తిలక్ ఉండేవాడు, ప్రతి ఇంట్లో ఒక భోగరాజు పట్టాభి సీతారామయ్య అని ఉండేవాడు, రైట్. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చినాం? మునగాల రాజా విజయవాడ వరకు వచ్చినాం. ఆ తరువాత మచిలీపట్నం. మళ్ళీ వరుసగా చెప్పండి నాకు, మా చెల్లెమ్మలు తమ్ముళ్ళు విజయనగరమా, విశాఖపట్నమా, కాకినాడనా, రాజమండ్రి, విజయవాడ, ఇప్పుడు మచిలీపట్నం. కెమెరామన్ గారు, మచిలీపట్నం కూడా మనకి ఇంపార్టెంటే. మచిలీపట్నం మాయాబజార్ కాదు, మచిలీపట్నం జాతీయ ఉద్యమంలో దుమ్ము లేపింది మచిలీపట్నం. అబ్బో, బందర్. మచిలీపట్నం పేరెట్లా వచ్చింది? నిజాం నవాబ్ కింద ఉండే ఒకప్పుడు మచిలీపట్నం, కుతుబ్ షాహీల కింద ఉండే వాళ్ళు. ఓడరేవు దగ్గర శాంతి భద్రతలు కాపాడడానికి కుతుబ్ షాహీలు షా బందర్ అని ఉద్యోగి నియమించారు. కాలగమనంలో షా ఎగిరిపోయి బందర్ మిగిలింది. అంతేగాని బందర్ అంటే కోతి కాదు, బందర్ అంటే షా బందర్ పేరిట బందర్ అనే పదం వచ్చింది. అది కుతుబ్ షాహీలు పెట్టిన పేరు, గుర్తుపెట్టుకోవాలి. షా బందర్ అనే నౌకా దళాధిపతి. కుతుబ్ షాహీల పీరియడ్లో ఓడరేవుల దగ్గర కాపలా ఉన్న అధికారులను షా బందర్లు అంటారు. షా బందర్ ఉద్యోగి పేరు. షా ఎగిరిపోయి బందర్ మీన్స్ మచిలీపట్నం. మీ అందరికి తెలుసు ఎంత గొప్ప ఊరో మచిలీపట్నం. మరి ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమ్మి, ఈ మచిలీపట్నంలో ప్రజలు పిచ్చ అవేర్నెస్ తుక్కుగా అవేర్నెస్. జాతీయ ఉద్యమంలో ఒక రకంగా చెప్పాలంటే బిపిన్ చంద్రపాల్కి పోటెత్తి అతని ద్వారా జాతీయ కళాశాలను ఏర్పాటు చేసుకున్న ఘనులు, గొప్ప వ్యక్తులు మచిలీపట్నం వారు ప్రజలు. మరి మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్కి ఆతిథ్యం ఎవరిచ్చారు? ఇది ప్రీవియస్లో అడిగిన ప్రశ్న. చాలామంది వస్తుంటారు, ఇంటికి తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, కాసేపు ఛాయ్ ఇస్తారు, పాలు ఇస్తారు, మజ్జిగ తాగమంటారు. మరి వీళ్ళల్లో ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మనం? చాలామంది ఉన్నారు పేర్ల. అయితే మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ గారికి ఆతిథ్యం ఇచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి, రామదాసు నాయుడు. రామదాసు పంతులు అని ఇంకొక ఆయన ఉన్నారు.
వారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కనపడతారు మనకి. ఆంధ్ర రాష్ట్ర తీర్మానం తయారు చేసిన వారు వేమవరపు రామదాసు పంతులు గారు. నేను చెప్తున్నా రామదాసు నాయుడు. ఈయన మచిలీపట్నంలో ఆతిథ్యం ఇచ్చారు బిపిన్ చంద్రపాల్కి. అయితే బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మచిలీపట్నం సమావేశంలో, ఈ సభలో అధ్యక్షత వహించింది ఎవరు అని మీరు అడగొచ్చు. కృష్ణమాచారి, పురాణం వెంకట సుబ్బయ్య. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలరా తప్పదు, ఉద్యోగం వచ్చేవరకు గుర్తుపెట్టుకోవాలి తప్పదు. పురాణం వెంకట సుబ్బయ్య ఒక ఆయన, కృష్ణమాచారి ఒక ఆయన. కృష్ణమాచారి పురాణం వెంకట సుబ్బయ్య వీళ్ళిద్దరూ మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ సభకు అధ్యక్షులు. ఆతిథ్యం ఇచ్చింది రామదాస్ నాయుడు. మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ అచీవ్మెంట్ ఏంటంటే నేషనల్ కాలేజీ ఏర్పాటు చేశారు. బందర్ నేషనల్ కాలేజ్, బందర్ స్వదేశీ కాలేజ్, మచిలీపట్నం స్వదేశీ కళాశాల, మచిలీపట్నం జాతీయ కళాశాల ఇలా అంటారు దాన్ని. ఈ జాతీయ కళాశాలను 1907లో ఏర్పాటు చేసింది బిపిన్ చంద్రపాల్. దీని మొట్టమొదటి ప్రిన్సిపాల్ అనగానే మీరు చెప్పేసారు. ఇప్పుడు నాకు ఏర్పడింది చెప్పండి చెప్పండి చెప్పండా. కొంపెల్ల హనుమంతరావు. కొంపెల్ల కృష్ణారావు ఆయన వేరు, కొంపెల్ల హనుమంతరావు. రైట్. అయితే ఈ మచిలీపట్నం జాతీయ కళాశాల ఏర్పాటుకు ఒక కమిటీ ఉంటుందిగా, ఓ బోర్డులా కమిటీ ఉంటుందిగా, కొంతమంది కమిటీగా ఏర్పడతారుగా. ఈ కమిటీకి అధ్యక్షుడు కొండ వెంకటప్పయ్య. ఈ కమిటీకి అధ్యక్షుడు కొండ వెంకటప్పయ్య. జాతీయ హై స్కూల్ రాజమండ్రి, జాతీయ పాఠశాల రామచంద్రాపురం, జాతీయ కళాశాల పెట్టబోయి ఆగిపోయారు రాజమండ్రిలో. గోదావరి స్వదేశీ స్టోర్ రాజమండ్రి, కృష్ణా స్వదేశీ స్టోర్ విజయవాడ, పెన్నా స్వదేశీ స్టోర్ నెల్లూరు. రైట్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మచిలీపట్నంలో కూడా వేదాంతం, స్వదేశీ వీటి గురించి ప్రమాణంగా ప్రసంగించారు. ప్రజల నుంచి ఒక తుఫాను లాంటి, ఒక సునామీ లాంటి, సముద్రం కాబట్టి సునామీ లాంటి స్పందన లభించింది బిపిన్ చంద్రపాల్కి. ఆ తర్వాత వారు చివరి పర్యటనగా మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్లో టంగుటూరి ప్రకాశం గారు అధ్యక్షులు ఆతిథ్యం మొత్తం ఇచ్చారు. మెడ్రాస్లో కూడా బిపిన్ చంద్రపాల్ దుమ్ము లేపారు తమ ప్రసంగాలను. అంటే రాజమండ్రి తర్వాత జరిగినటువంటి విజయవాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, వీటన్నిటిలో ట్రాన్స్లేషన్ చేసింది చిలకమర్తి వారే. తర్వాత మద్రాసు వెళ్ళారు. మద్రాసు నుంచి బిపిన్ చంద్రపాల్ తిరిగి బెంగాల్ వెళ్ళిపోయారు. తర్వాత కనుక చూస్తే ఆంధ్రదేశం తర్వాత కనుక వారి పర్యటన తర్వాత ఇలా చూస్తుంది మీడియా. ఏం జరుగుతుంది ఇప్పుడు, ప్రజలు చైతన్యవంతం అయ్యారు కదా, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఇలా చూస్తున్నారు. మొత్తం ఆంధ్రదేశం ఇంక్లూడ్ రాయలసీమ, అంటే ఆంధ్రదేశం అంటే రాయలసీమ మొత్తం తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉంది. బిపిన్ చంద్రపాల్ పర్యటన అనంతరం మొత్తం ఆంధ్రదేశం తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉంది. ఎప్పుడు ఏం జరిగిద్దోనని ప్రజలు చెవులు రిక్కరించి కళ్ళు పిగిలించి ఇలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఈయన పర్యటించి వెళ్ళారు కదా అని. రైట్. మిగతాది రేపు చెప్పుకుందాం. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, నేను చెప్పడం మర్చిపోతున్నా. సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా. మిగతా ఏం జరిగింది వందే మాతరంలో అనేది రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సంతోషపడేది అమ్మా నాన్న, తర్వాత నేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.